welcome to the one and only Students Show. తగ్గదలే ఇది స్టూడెంట్ స్పెషల్ అండ్ ఈ రోజు ఉన్నాం ఒక స్పెషల్ ప్లేస్ లో. ఆంధ్రాలో ఈ ప్లేస్ కి ప్రత్యేకంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకనంటే ఆంధ్రాలో 70% అందగత్తులు ఇక్కడే ఉంటారంట. పోటీ అనే విషయానికి వస్తే మాత్రం దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ అండ్ ఈ ప్లేసే వివిఐటి యూనివర్సిటీ ఇన్ గుంటూరు. ఇప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. మీ పేరు మేడం? చెరువులో ఉంటుంది పీత. నా పేరు స్నేహిత. ఓ పీత స్నేహిత అట్లా. అంటే ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ ఇంటర్వ్యూ పోయి వాట్సాప్ ఏమంటే చెరువులో అంటే అది పీత మై నేమ్ ఇస్ స్నేహిత అన్నాం అనుకో, గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అంటాడు వాడు. రవి నీ కోసం వచ్చా చకచక. నా పేరు మౌనిక. చక్క చక్క మౌనిక. సరే చూస్తున్నావు కదా షూటింగ్ ఇక్కడంతా. ఇంటికి పోయి మమ్మీ డాడీకి ఏమని చెప్తాం ఆ షూటింగ్ గురించి? ఫర్ ఎగ్జాంపుల్ ఇగో మీ మమ్మీ మీ డాడీ. నాన్న ఇవాళ తగ్గేదిలే షో జరిగింది. నువ్వెంత షో చేసావు అక్కడ? నాన్న అలా మాట్లాడకూడదు నాన్న. చాలా బాగా చేశారు, అందరూ యాక్టివ్ గా ఉన్నారు. నువ్వెట్లున్నావు? నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. వెరీ గుడ్. రవికి ఫోన్ చేద్దాం. హలో హలో అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి రవి, ఎక్కడ షో చేస్తున్నావు నువ్వు? నేను ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాను అంకుల్. ప్రెసెంట్ ఎక్కడ చేస్తున్నావు? ప్రజెంట్ గుంటూరు అంకుల్. వివిఐటి అనే అద్భుతమైన కాలేజ్ అంకుల్. మీ అమ్మాయి వచ్చింది అంకుల్. మా అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పు? చాలా అందంగా ఉంటుంది. మీ పోలికలు అసలు రాలేదు అంకుల్. భలే ఉంటాయి కళ్ళు మాత్రం. అబ్బబ్బబ్బా అస్సలు మీ పోలికలు రాలేదండి. మీ ఆంటీ పోలికలే అది. ఆంటీ పోలికలు. అంకుల్ ఏమని చెప్పింది అంకుల్ పాప మన షూటింగ్ గురించి? అంటే రవి నువ్వు కొంచెం ఇంకా మాట్లాడాల్సి ఉంటదని చెప్తుంది. జోక్స్ చాలా పేల్గా ఉన్నాయంట. మరి జోక్స్ అలా పేలుగా ఉన్నాయా? ఎస్ అంకుల్ మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తారు, మర్చిపోకండి అంకుల్. రవి అసలు నువ్వు నీ తర్వాతే షో. నువ్వు చాలా తోపు అసలు. థ్యాంక్ యూ. నిన్ను చూడగానే అయిపోయింది నా మనసు సంతృప్తి. నా పేరు దీప్తి. దీప్తి. వావ్ దీప్తి. ఏం చేస్తుంటావు దీప్తి? వాట్ యు స్టడీయింగ్? బీటెక్ థర్డ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? జాబా? ఇంత అందంగా ఉన్నావు, ఆలోచిస్తే హీరోయిన్ అవుతావు కదా. చెప్పండి మీ పేరు? నా కోపం వస్తే చేస్తా కొని. నా పేరు పావని. నీ కోపం తెప్పకుండా చూసుకునే బాధ్యత నాది. నేను బాగా పెడతాం మడతా. నా పేరు పూజిత. ఆ మడత పెట్టి ఎన్నిసార్లు చేస్తావు డాన్స్? ఆ మడత పెట్టి కుర్చీ మడత పెట్టి పాటకి ఆ సాంగ్ వచ్చిన వాళ్ళని సార్ మడత పెట్టరే. ఆ కుర్చీని మడతబెట్టి నాకు ఎగ్జామ్స్ లో అప్పుడప్పుడు వస్తాయి మార్కులు 0. నా పేరు సుసన్న. What does this mean, Susanna? లిల్లీ ఫ్లవర్. Are you silly? ఇటు ముగ్గురు రెడీగా ఉన్నాడు. లెట్స్ స్టార్ట్. మేడం సార్. ఇటు ముగ్గురు 3 ప్రశ్నలు. ఆ ప్రశ్న అడగాలంటే ఆ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఆ బాల్ తీసుకొని వచ్చే వరకు అవతల వాళ్ళు
మీ దగ్గర నుంచి బాల్ లాక్కోవచ్చు. బాల్ నే లాగాలి. ఒక చిన్న సైజ్ యుద్ధం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ గా మ్యూజిక్ ఆగిన వెంటనే బాల్ నా చేతిలో పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు పోటీ, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. అర్థమైంది కదా? వెళ్తారు, బాల్ తీసుకుంటారు. ఆ బాల్ ని ఎలా అవతల వాళ్ళని ఎలా తప్పించుకొని తిప్పుతారో అది మీ ఇష్టం. 3, 2, 1 గో. మ్యూజిక్ అయ్యే వరకు బ్యాలెన్స్ చేసుకో. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. క్యాచ్ 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 క్యాచ్. ఇగో తీసుకో. ఆవిడ చూడు, ఆవిడ ఎంత ధైర్యం ఉందని ఈమె దగ్గర పోయినా నా దగ్గరకు వస్తుంది చూడు బాల్ అన్నట్టు చేసింది. ఎందుకు నాన్న ఎంత సాఫ్ట్? ఎందుకు ఫైట్ చేయలేకపోయినావు? మధ్యాహ్నం అన్నం తినలేదు. మీ టీం నే ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో నాని ఏదన్నా 5 సినిమా పేర్లు చెప్పండి, కానీ సినిమా పేరు చెప్పి అందులో నటించిన హీరోయిన్ పేరు కూడా చెప్పాలి. హాయ్ నాన్న. హాయ్ నాన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్. ఈగ సమంత. నేను లోకల్ కీర్తి సురేష్. ఎంసీఏ సాయి పల్లవి. ఇంకొకటి శ్యామ్ సింగ్ గారు సాయి పల్లవి. రైట్ ఆన్సర్. ఇప్పుడు బ్లాక్ వర్సెస్ బ్లాక్. 3, 2, 1 గో. ఏమైనా 3 డైలాగ్స్ చెప్పాలి. హీరో పేరు చెప్పి హీరో చెప్పిన డైలాగ్. బాలకృష్ణ గారు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. ఓకే, డైలాగ్. నెక్స్ట్ డైలాగ్. పుష్ప నుంచి తగ్గేదిలే అన్నాం అనుకో. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ తగ్గేదేలే. మహేష్ బాబు ఓడి దినేశాలు. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. అటో పాయింట్ ఇటో పాయింట్, ఇది డిసైడర్. 3, 2, 1 గో. క్వశ్చన్, జాగ్రత్త వినండి. ఒక పదం చెప్తా, ఆ పదం వచ్చేలాగా ఒక 5 పాటలు పాడాలి. ఓకే. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. రెండో పాట. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. మూడో పాట. ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది. కలిగే నింగినే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయ్యింది, చినికే చిటపట పాటయ్యింది, తాకిన్నేల చినుకులు వాలే చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. 3 songs, point and round winner. Congratulations, VVIT University నుంచి gift. Alright, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. Can we start? అట్లుంటది.
ఆల్రైట్, సో ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి, 2 స్తంభాలకి స్టిక్కర్స్ ఉన్నాయి. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మాత్రం ఆ కార్డ్స్ లో ఉంది. నేను అడిగిన ప్రతి ప్రశ్న అడిగిన వెంటనే నేను 3, 2, 1 గో అంటాను. ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ నుంచి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి వాళ్ళు, థర్డ్ క్వశ్చన్ కి మీరు పరిగెత్తుకుంటూ మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటారో తీసుకొస్తారో ఇక్కడ అతికిస్తారు. ఒక్కసారి తీసుకున్న కార్డు మళ్ళీ పెట్టి వేరే తీసుకునేది లేదు. జాగ్రత్తగా చూసి ఎత్తారనుకోండి ఇక్కడ తెచ్చి పెట్టాల్సిందే. కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఇది మీ ఇద్దరికి. ఒక పని సూపర్ గా జరుగుతుంది అనుకుంటే దాన్ని ఫ్రెండ్స్ అందరూ కలిసి చెడగొడితే మొత్తానికి ఇది చేశారా అని అంటాం. ఏంటది? 3, 2, 1 గో. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే అందరు కలిసి దోశ చేశారా? అందరు కలిసి ఉప్మా చేశారా దాన్ని అని అంటాం. రైట్ ఆన్సర్. 1 పాయింట్ అటు, మీకు ఈ పాయింట్ రావాలి, లేకపోతే మొత్తం రౌండ్ మొత్తం వాళ్ళు గెలిచిపోతారు. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, మా నాయనమ్మ ఎప్పుడు నాతో అంటూ ఉంటది, నీకు చదువు లేదు అది లేదు అని. అది ఏంటి? 3, 2, 1 గో. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. ఏమంటారు? నీకు చదువు రాదు, వంట రాదు, దేనికి పనికి వస్తావు అంటారు. ఓ, నిన్ను మీ ఇంట్లో అన్నది తీసుకొచ్చినావు మీ నాయనమ్మ. నీకు చదువు రాదు, వంట రాదు, దేనికి నువ్వు అని అంటది. బట్ జనరలీ ఇట్స్ అ సేయింగ్. ఒరే నీకు అసలు చదువు సంధ్య ఉందా రా? చదువు సంధ్య ట్విన్ వర్డ్స్ అన్నమాట. చదువు సంధ్య ఉందా అని అంటారు. చదువు ఉందా, సంధ్య ఉందా. రైట్ ఆన్సర్. ఓకే, చదువు సంధ్య. ఎవరైనా తింటారా? వెరైటీగా మీ ఇంట్లో ఎవరైనా తిడతారా మిమ్మల్ని? డైలీ తిట్టించుకుంటా. డైలీ తిట్టించుకుంటావా? ఎందుకు? ఏ విషయంలో? ప్రతి విషయం బాగుండిద్ది పేరెంట్స్ తిడితే. బాగుంటుందా? ఏం బాగుంటుందమ్మా పేరెంట్స్ తిడుతుంటే? అంటే అది ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు. తిట్టకపోతే ఏదో మిస్ అరే ఈ రోజు ఏంటబ్బా తిట్టట్లేదని కావాలని కదిలించుకొని మరి తిట్టించుకుంటా. ఏ విషయంలో ఎక్కువ తిడతారు నేను? ఏం పని చేయవేంటి, ఎందుకు లేజీగా తయారవుతున్నావు అని అంటారు. చదువుకుంటున్నా అని చెప్పాలి అప్పుడు. అది కాలేజ్ లో కదా, ఇంటి దగ్గర కొంచెం సేపే కదా. ఆహా, నిన్ను ఏ విషయంలో తిడతారా? అక్కని ఏమన్నా అంటే తిడతా ఉంటారు. అక్క ఏం తిడతారా మరి? అక్కని తింటారు. అక్కని తింటారు. చిన్నోళ్ళకే కదా మొత్తం ఇది. ఎందుకు ఇట్లా పార్షియాలిటీ? అంటే పెద్దోళ్ళు అంటే కొంచెం ఉంటది కదా. చిన్నోళ్ళంటే ఎక్కువ ఉంటదమ్మా, పెద్దోళ్ళంటే కాదు. చిన్నోళ్ళు ఉంటది కాబట్టి కదా తిడతారు. ఓ, అలా వచ్చావా? నిన్ననా? నన్ను అసలు తిట్టారు ఇంట్లో. ఎందుకు నాన్న? ఇంట్లో ఉండవాను? అవును, హాస్టల్లో ఉంటా. హాస్టల్లో ఉంటావు కాబట్టి. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం ఇది ఖచ్చితంగా, అంటే 2 పాయింట్లు వాళ్ళకి వచ్చినాయి, రౌండ్ విన్నర్స్ అనుకోండి. కానీ ఈడు వరకు వచ్చారు, రేపు పొద్దున కాలేజీలో తిరుగుతుంటే అవ్వా వీళ్ళు ముగ్గురు 1 పాయింట్ కూడా గెలుచుకోలేదు అని ఆ మాట వినకూడదంటే ఈ పాయింట్ గెలవాలి. గట్టిగా చెప్పాలంటే నా జీవితం మొత్తం ఆధారం మా ఆవిడ, ఆడవాళ్ళు. ఇంకా మా అమ్మ, ఇక మా చెల్లి, ఇక నా బిడ్డ. అంటే వీళ్ళు ఎంత మగాళ్ళకి ఆధారం ఇస్తారంటే మేము ఉన్నామనే ఓ భరోసా కూడా ఇస్తారు. పడిపోతుంటే నువ్వు పడిపో సంతోషంగా, లేపడానికి మేము ఉన్నాము అని ఒక ఆధారం ఇస్తుంటారు వాళ్ళు. ఇంత చెప్పిన దాంట్లో ఒక వస్తువు పేరు చెప్తా ఉన్నా. ఏంటి ఆ వస్తువు? 3, 2, 1 గో. ఎందుకు తీసుకొచ్చాను బుల్లెట్? బుల్లెట్ అంత ఫాస్ట్ గా ఏంది బుల్లెట్ అంత ఫాస్ట్ గా? ఏందన్నా బుల్లెట్ అంత ఫాస్ట్ గా? సాఫ్ట్ జర్నీ. ఆధారం ఆధారం దారం 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 రౌండ్ విన్నర్.
ఐచి యూనివర్సిటీ గుంటూరు తరపు నుంచి కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. శివంగి వే. తెలుసు కదా, ఆ గేమ్ ఆడుకుంటూ వెళ్ళి ఫినిష్ చేసి కరెక్ట్ గా ఆడాలి. నేను రాంగ్ ఎక్కడన్నా స్టెప్ చేసినా నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడిపిస్తా, టైం వేస్ట్ అవుద్ది. అక్కడికి వెళ్ళాలి. మీది బ్లూ టీమ్, బ్లూ థర్మకోల్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎట్లా అంటారు? వెరీ గుడ్. రెడీ, 3, 2, 1 గో. టైమ్ అప్. సో 2 సార్లు అరవలేదు కాబట్టి 2 మైనస్ చేస్తున్నా. ఒకటి ఫస్ట్ టైం మీరు, లాస్ట్ టైం మీరు అరవలేదు. సో కాబట్టి మీ స్కోర్ ఇస్ జస్ట్. నేను 2 కొట్టా కదా, అవే ఇస్తున్నా కదా, స్టార్టింగ్ కదా, సౌండే రాలేదు కదా. సరే, నువ్వు అడుగుతున్నందుకు 3 ఇస్తున్నావు, 1 ఇస్తున్నా. బింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఏందది? ఓకే, మీ స్కోర్ ఇస్ 4. థ్యాంక్ యూ. టార్గెట్ 5. సౌండ్ రావాలి, అది ఖచ్చితంగా ఆడాలి. ముందుకు రండి. దా తీసుకురా. నా తల్లి నా చిరా బాబు నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బాలిక. రగన్నొచ్చి పాట పడితే నిమ్న వచ్చి నాట్యమాడితే నారాయణ ఊరేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ కొత్త బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బేకి పేరు సుర్రు తానా తరి నానా తని తందన నానా తానా తరి నానా తని తందన నానా తరినా
తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక 4, 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళ స్కోర్ 4 అయితే మీరు 5 పగలగొట్టి విన్నర్స్ అయిపోయారు. వివిఐటి యూనివర్సిటీ గుంటూరు తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 glorious years. సో ఆనందాన్ని అలా పంచుతున్నాం. అండ్ ఇట్ గోస్ టు కంగ్రాచులేషన్స్. అది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్